ఒడిశాలోని పూరీ జగన్నాథ దేవాలయ రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి. 46 ఏళ్ల ఉత్కంఠకు తెరపడింది. పూరీ జగన్నాథుడి సన్నిధిలోని రత్న భాండాగారంపై ఇన్నాళ్ల రహస్యానికి తెరపడింది. 46 ఏళ్ల తరువాత రత్న భాండాగారం తలుపుల్ని తెరిచారు. అమూల్యమైన బంగారు, వెండి ఆభరణాలు సహా స్వర్ణ, రత్న, వజ్ర ఖచిత వస్తువులతో రహస్య నిధి తెరిచారు. కమిటీ సమక్షంలో వాటన్నింటినీ చెక్కపెట్టెల్లో భద్రపరిచారు. సమయం లేకపోవడంతో ఆభరణాల లెక్కింపును తాత్కాలికంగా నిలిపేశారు. టేకు చెక్కతో తయారు చేసిన పెట్టెలో భద్రపరిచారు. వీటి లోపల లోహపు పొర ఉంటుంది. ఒడిశాలోని జగన్నాథ దేవాలయం రత్న భాండాగారాన్ని తిరిగి తెరవడానికి ఒక ప్యానెల్ ఏర్పాటు చేయబడింది. ఈ ప్యానెల్కు జస్టిస్ విశ్వనాథ్ రథ్ చైర్మన్ గా నియమితులయ్యారు. రత్న భాండాగారం తెరవడం గురించి సమాచారమిస్తూ నిర్ణయించిన ప్రకారం మొదట రత్న భాండాగారం తెరిచారు. 1978లో వాటన్నింటినీ లెక్కించడానికి 72 రోజులకు పైగా సమయం పట్టింది. జస్టిస్ విశ్వనాథ్ రథ్ నేతృత్వంలో కమిటీ సమక్షంలో గది తలుపులు తెరిచారు. ఆలయ ఈవో అరవిందపాడి, పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్, పురావస్తు శాఖ ఇంజనీర్ ఎన్సి పాల్, పూరీ రాజప్రతినిధితో పాటు 5గురు ఆలయ సేవాయత్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రహస్య గదిలోకి వెళ్లిన వాళ్లు వారం రోజులుగా శాకాహారం మాత్రమే భుజిస్తూ నియమనిష్టలు పాటించారు. వీళ్లంతా సంప్రదాయ వస్త్రధారణతో ఆలయంలోకి ప్రవేశించారు. మొదట జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తరువాత రహస్య గదిలోకి వెళ్లారు. రత్న భాండాగారంలో నగలు, విలువైన వస్తువులకు సంబంధించి 1978లో లెక్కింపు నిర్వహించారు. 128 కిలోల బరువైన 454 బంగారు ఆభరణాలు, 221 కిలోలకు పైబడి వెండి వస్తువులు ఉన్నట్టు తేల్చారు. ఈ ఆభరణాలన్నీ విలువైన రాళ్లు పొదిగి ఉన్నట్టు నివేదికలో ప్రస్తావించారు. ఆ తరువాత 1982, 1985లో రహస్య గదులను తెరిచినా ఆభరణాల లెక్కింపు మాత్రం చేయలేకపోయారు. దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా పూరిలోని రహస్య నిధిపై అనేక రకాల చర్చలు జరిగాయి. రహస్య గదిని తెరిస్తే అరిష్టం తప్పదనే వదంతులు పుట్టుకొచ్చాయి. కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు గది తలుపులు తెరవడానికి మార్గం సుగమమైంది. కమిటీ ఆధ్వర్యంలో రత్న భాండాగారం తెరుచుకుంది. ఇక నిధి విలువ ఎంతో లెక్క తేల్చడమే మిగిలి ఉంది. రత్న భాండాగారం అంటే ఏమిటంటే, జగన్నాథ దేవాలయం 4 ధామాలలో ఒకటి. దీనిని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలో రత్న భాండాగారం కూడా ఉంది. రత్న భాండాగారాన్ని భగవంతుని నిధి అంటారు. ఈ రత్న భాండాగారంలో జగన్నాథ ఆలయంలోని ముక్కోటి దేవతలైన జగన్నాథుడు, సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర ఆభరణాలు ఉంచబడ్డాయి. ఈ ఆభరణాలను ఎందరో రాజులు, భక్తులు భక్తి శ్రద్ధలతో ఎప్పటికప్పుడు దేవతలకు సమర్పించి రత్నాల భాండాగారంలో భద్రపరిచారు.